హాయ్ ఫ్రెండ్స్, పద్మపురాణమందలి మాఘపురాణంలో 6వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయాల యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే మాఘమాసంలో స్నానం చేసి మాఘపురాణాన్ని మనం విన్నా చదివినా ఎంతో పుణ్యమైన ఫలాన్ని ఇస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాఘపురాణమందలి 6వ అధ్యాయం ప్రారంభ. కప్ప రూపమును విడిచిన స్త్రీ యొక్క పూర్వ కథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియచేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంనకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసం ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కనుక నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదులు స్నానం ఆచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని సమయమునకు తెల్లవారు సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర, పటికీ బెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసీ తీర్థం లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠించెదము. దీని వలన మనకు చాలా ఫలం కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశంను ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీకు నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించిందా? అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని. మగని మాటకు మరాడిన ఫలితంగా కృష్ణానది తీరమందున రావి చెట్టు త్వరలో మండూకమై పడి ఉండువుగాక అని శపించెను. అమ్మాయి, భయపడకుము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏళ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతంగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తన చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల భాగ్యములను, పుత్ర సంతతిని, ఆరోగ్యము కలుగటయే కాక మోక్ష సాధనము కూడా. నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి ఇంకో వ్రతము ఏమీ లేదు. విష్ణువుకు ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగుణాలకు అందరూ సంతసించెడివారు. నిన్ను పెండ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననడి ఆశతో ఉండేడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరమున కాన మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందెదరు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిల అందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించున్నట్ల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణమును వినినా మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితోటి ఈ కథని చెప్పెను. ఈ విధంగా మాఘపురాణమందలి 6వ అధ్యాయ సమాప్త. మీరు కూడా పాడ్యమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో మాఘస్నానాన్ని ఆచరించి పురాణ కాలక్షేపం చేయగలరు. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.